హాయ్ ఫ్రెండ్స్, మేము కాపర్ రెస్టారెంట్కి వెళ్తున్నామండి. అది ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉంటుందన్నమాట. యాక్చువల్గా మా బాబు బర్త్డే అని చెప్పాను కదా, ఇంకా ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఆఫ్టర్నూన్ వచ్చి మా ఇంట్లో సెలబ్రేషన్స్ ఆల్రెడీ నేను అది ఫుల్ లాగ్లో పెట్టాను. ఇంకా అక్కడ మాకు ఎంత ప్రైస్ అయింది అండ్ వాళ్ళ రెస్టారెంట్ టేస్ట్ రివ్యూ అంతా చెప్తాను. ఇదైతే ఫజిల్స్ షీట్స్ అండి, పిల్లలకి జస్ట్ టైంపాస్ అవ్వడానికి. ఇదిగోండి బయట నుంచి వ్యూ ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఫ్లోరే ఇదిగోండి హెచ్ఎస్ఆర్ లేఅవుట్. ఇదంతా ఇక్కడ బాగుంటుందండి, చక్కగా మంచి టైంపాస్ చేయొచ్చు. ఇదంతా వ్యూ అనమాట, రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు వ్యూ. అదిగోండి ఆపోజిట్లో మనకు ఉంటుంది. రోడ్డు క్రాస్ చేయాలని చెప్పి ఇంకా అటు సైడ్ తిప్పించేసాం అనమాట. టర్న్ తీసుకుంటున్నారు, యూటర్న్. రెస్టారెంట్ బయట నుంచి బిల్డింగ్ ఎలా ఉందో అది కూడా చూపిస్తున్నాను. అదిగోండి బోర్డింగ్ కనిపిస్తుందా. తర్వాత మా క్యాబ్కి వచ్చి నియర్లీ 390 రూపీస్ 400 అయిందండి ఒక సైడ్. ఇవ్వండి బయట నుంచి వ్యూ. కరెక్ట్గా రిటర్న్ అయ్యేటప్పుడు వర్షం అనమాట. ఇంకా అక్కడ గ్లాసెస్ చూసారా, ఇవి వాళ్ళ వాటర్ది ఇలా అనమాట. బాటిల్ నార్మల్ కాస్ట్ అండి, ఎక్కువ ఏం లేదు, 60 రూపీస్ అలా లోపే ఉంది. ఇదంతా మెనూలో అదే బిల్లింగ్లో చూపిస్తాను. ఇంకా అక్కడ ఏం టిష్యూస్ అవన్నీ టీవీలో డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇదిగోండి రెస్టారెంట్ వ్యూ. ఇది బ్యాంబూ మొక్కలు ఆర్టిఫిషియల్ అన్నీ. సిట్టింగ్ అంతా బాగుంది, రెస్టారెంట్ వ్యూ కూడా బాగుంది అండ్ సర్వ్ చేసే విధానం కూడా చాలా బాగుందండి. ఇంకా స్పూన్స్ అవన్నీ నార్మలే, ప్లేట్స్ అంతా. ఇంకా వాళ్ళ మెనూ కూడా చూపిస్తాను మీకు. కాపర్ కిచెన్. ఇదిగోండి చికెన్ కబాబ్ బుక్ చేసుకున్నాం, లాలీపాప్. ఇదిగోండి వాళ్ళ రెస్టారెంట్ మెనూ. వాళ్ళ గురించి కొంచెం ఇంటరాక్షన్ ఉంటుంది కదా అది. యాక్చువల్గా ఇది తమిళ్ ఫ్లేవర్ అండి రెస్టారెంట్, కాకపోతే ఆంధ్రాయి కూడా ఉన్నాయన్నమాట. సో బోత్ మిక్స్డ్, ఓన్లీ తమిళ్ ఫ్లేవర్స్ అని ఏమి ఉండదు, రెండు టేస్ట్లు ఉన్నాయన్నమాట. చాలా మంచిగా ఉంది. ఫస్ట్ మేమైతే చూసి ఓ అనుకున్నాము, అంటే తమిళ్ ఫ్లేవర్స్ అంటే జస్ట్ మేము ఆంధ్రాది అని అలా అనుకున్నాము. తీరా అక్కడ తమిళ్ అంటే ఓకే ఫస్ట్ టైం ట్రై చేద్దాము, ఎలాగో వచ్చాం కదా ఇంత దూరం. ఎందుకంటే రివ్యూస్ పరంగా చాలా బాగుందన్నమాట కాపర్ కిచెన్ది. సో అందుకని చెప్పి రేట్లు కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయండి. ఎందుకంటే మనకి ఆన్లైన్లో బయట ఉంటుంది కానీ ఆ మెనూ ఈ మెనూ చాలా డిఫరెంట్గా ఉంది. అది ఎప్పుడు మెనూనో మరి మాకు తెలీదు. మేమైతే ఆ మెనూలో చూసినప్పుడు ప్రైజెస్ కొంచెం తక్కువ ఉన్నాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో అందుకని నేను ఎవ్రీ పేజ్ మీకు నేను ప్రైజెస్ కనిపించినట్టు పెట్టాను అనమాట, ఎవరికైనా యూస్ అవుతుంది కదా అని చెప్పి. ఇదిగోండి, ఎందుకంటే ఆ మెనూలో ప్రైజెస్కి ఇక్కడ ప్రైజెస్కి చాలా వేరియేషన్ ఉంది. మనం ఆన్లైన్లో చూసి వెళ్తాం కదా రెస్టారెంట్ మెనూ అంతా. సో ఇది కొంచెం మరి ఎప్పుడుదో అనుకుంటా, ఐ థింక్ ఇది లేటెస్ట్ది. ఇంకా వాళ్ళ దగ్గర కబాబ్స్ చాలా టైప్స్ ఉన్నాయంట. అది 2400 చేంజ్ రూపీస్ సమ్, అది ఆఫర్ నడుస్తుంది. సో అది బాగా డిస్ప్లే చేశారనమాట, అది కూడా చూపిస్తాను చూడండి. ఇంకా ఫిష్, ప్రాన్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి, లేని వెరైటీ అంటూ లేదు. ఈ తవా ఫిష్ మీకు తెలిసిందే కదా, చాలా హై రేంజ్లా ఉంటుంది అది. ఇదిగోండి సీ ఫుడ్ ప్లాటర్ వచ్చి 2930 రూపీస్, అదంతా సీ ఫుడ్. ఇదేమో చికెన్ కబాబ్స్ది 2490 రూపీస్ నాన్ వెజ్ ప్లాటర్. ఇంకా అలా అన్ని థాలీస్ అనమాట, డిఫరెంట్ కబాబ్స్ అన్నీ వస్తాయని చెప్పి అది నడుస్తుంది. అంటే ఆఫీస్ వాళ్ళతో వచ్చినప్పుడు కానీ పెద్ద ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కానీ ఇలాంటివి తీసుకుంటే మనకి రీజనబుల్గా ఉంటుంది. ఇంకోండి మీకు చికెన్ లాలీపాప్ చెప్పాను కదా, అది 410 రూపీస్ అండి. అదిగోండి అక్కడ ఉంది, చాలా బాగుందండి చికెన్ లాలీపాప్. మా ఫ్యామిలీకి నచ్చింది, టేస్టీగా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ మేము వచ్చి బిర్యానీ ఆర్డర్ చెప్పుకున్నాము. ఏం బిర్యానీ ఆర్డర్ చెప్పామో మీకు అది కూడా చూపిస్తాను. మేము 3 ప్యాక్స్ ఆఫ్ మటన్ చెప్పుకున్నామండి. అది వచ్చి 1100 రూపీస్ పడింది. 3 ఎగ్స్ 5 పీసెస్ ఆఫ్ మటన్ వస్తుంది. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారండి. అండ్ వాళ్ళ స్పెషల్ చికెన్ బిర్యానీ ఒకటి చెప్పుకున్నాం, అది ఒక 330 రూపీస్ పడింది. అది సపరేట్గా, ఎందుకంటే మా బ్రదర్ చికెనే తింటారు ఎక్కువ, సో అందుకని తన కోసం అలా చెప్పుకున్నాము.
ఇది షోల్డర్ పీసెస్ బిర్యానీ కావాలంటే 1650 అంట. మేము అదేమొద్దు నార్మల్ మటన్ బిర్యానీ అడిగామన్నమాట. ఇంకా బ్రెడ్స్, పన్నీర్స్ అన్నీ ఉన్నాయి. ఇగోండి ఇది చూసారా, ఇది 12,500 మెంబర్స్కి 12,500 ఫుల్ కోట్ బిర్యానీ అంట. అసలు చూడండి ఎంత ఉందో. ఇంకా వాళ్ళ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అంతా క్యాటరింగ్ అదంతా మెన్షన్ చేసి పెట్టారు. కాకపోతే వీళ్ళ దగ్గర మ్యాజిక్ పిన్ అలాంటివి ఏమీ లేవండి. కాపర్ కిచెన్ ఇంకొకటి శాంతినగర్ ఎక్కడ ఉందంట, అక్కడ ఉంది. అంతేకాని వీళ్ళ దగ్గర అయితే ఏమీ లేదు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ దగ్గర మాత్రం. ఇంకోండి ఇంక ఫినిష్ అయిపోయింది. ఇంకా మా ఆర్డర్స్ ఒక్కొక్కటి వస్తున్నాయి. ఇగోండి మటన్ బిర్యానీ మాకు ఈ గిన్నెలో వచ్చిందనమాట. క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ వచ్చిందండి. మేము అనవసరం చికెన్ బిర్యానీ ఇంకోటి చెప్పుకున్నామే అనిపించేసింది. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉందండి. అదిగోండి 3 ఎగ్స్, మటన్ పీసెస్, బిర్యానీ. సర్వ్ కూడా చాలా మంచిగా చేశారు, అది కూడా బాగానే ఉంది. అసలు ఈ బౌల్ చూస్తేనే భలే అనిపించింది అనమాట. తర్వాత లాస్ట్లో ఇంకా మిగిలిపోతే మీ ఇంటికి చక్కగా పార్సిల్ తెచ్చుకున్నాము. ఇంకోండి మటన్ కూడా చాలా మంచిగా కుక్ అయిందనమాట. చాలా మంచిగా సర్వ్ చేస్తున్నారనమాట. ఇదిగోండి మటన్ కూడా బాగా కుక్ అయింది. యాక్చువల్గా మనకి మ్యాజిక్ పిన్ అదే చెప్పాను కదండి, అది ముందుగానే మనం చూసుకొని వెళ్ళాలన్నమాట. దీనికైతే ఈ రెస్టారెంట్కి అయితే మ్యాజిక్ పిన్ లేదు. యాక్చువల్గా ఇంకొకటి కూడా ఉంది, అది కూడా మీకు నేను చెప్తాను. అది కూడా ఇంకో ఆఫర్స్ నడుస్తున్నాయి. అది కూడా మనం డైనింగ్ ముందుగా బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకుంటే మనకి వర్క్ అవుతుందన్నమాట, మనకు ఆఫర్ వస్తుంది. అదేంటో నేను కనుక్కొని చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా. దానిలో కూడా 500-600 రూపీస్ మనకి ఎంతైతే బిల్లింగ్ అవుతుందో దానికి ఆఫర్ వస్తుంది అనమాట. నియర్లీ మనకి 2300 అయిందనుకోండి, నియర్లీ 600 రూపీస్ 500 రూపీస్ ఆఫర్ వస్తుందన్నమాట. ఇదిగోండి ఇంకా రైతా, గ్రేవీ వచ్చి వంకాయ గ్రేవీ ఇచ్చారు. అసలు చాలా బాగుందండి బిర్యానీ కాంబినేషన్. నాకు వంకాయ గ్రేవీ చాలా బాగా నచ్చింది. మళ్ళీ మనం అడిగితే కూడా ఇస్తారు గ్రేవీ. ఇది ఇంకా ఆనియన్, లెమన్, సలాడ్ కామని. సో అది కూడా చాలా బాగుందనమాట. మ్యాజిక్ పిన్ను నియర్లీ 200-300 వేరియేషను. ఇది కూడా నేను చెప్పాను కదా, నేమ్ స్పెల్ నాకు గుర్తులేదు. అది కూడా మీకు కనుక్కొని నెక్స్ట్ రెస్టారెంట్ వీడియోలో నేను కంటిన్యూ చేసి చెప్తాను. అదేంటంటే ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి పలానా టైం అని చెప్పి. ఆ టైం కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా వెళ్ళొచ్చు, వెనకైనా వెళ్ళొచ్చు. సో నో ప్రాబ్లము. ఎవరైనా రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటారు కదా, ఎవరికైనా యూస్ అవుతుంది కదా, అది కూడా చెప్దామని. కొన్ని రెస్టారెంట్స్ మ్యాజిక్ పిన్ ఉండదండి, ముందుగానే చూసుకొని వెళ్తే మనకి బాగుంటుందన్నమాట. ఎంత కలిసినా కట్టే కదా. ఇదేమో చికెన్ బిర్యానీ చెప్పాను కదా, స్పెషల్ చికెన్ బిర్యానీ. పీసెస్ అయితే చాలా మంచిగా ఉన్నాయండి, క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది ఫుడ్ పరంగా అయితే. ఇంకా డిజర్ట్ మెనూ వచ్చి అంతా సపరేటు. మెనూలో అంటే దానికి సపరేట్, దీనికి సపరేట్ పెట్టేశారు డిజర్ట్ మెనూది. అది కూడా మీకు చూపిస్తాను. మొంజిటోసు అవి ఎంత ప్రైజెస్ ఉన్నాయని చెప్పి. బిర్యానీ అయితే సూపర్ అండి, అసలు అల్టిమేట్, చాలా టేస్టీగా ఉంది. నేనైతే వంకాయ గ్రేవీతో ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. ఇది హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉంది, ఓకేనా, బెంగళూరులో. ఇది కొన్ని డెజర్ట్ మెనూ, కాపర్ కిచెన్ది. ఇంకా ఏమేమి ఉన్నాయో అవి కూడా చూపిస్తున్నాను డెజర్ట్ మెనూలో. మనకి ఈ మధ్య మొంజిటోలు కామన్ అయిపోయినాయి కానీ చాక్లెట్ ఐస్ క్రీమ్స్ ఎంత ప్రైస్ 220 అలా ఉన్నాయన్నమాట. మేమైతే ఐస్ క్రీమ్ ఏం చెప్పలేదండి, ఐస్ క్రీమ్ బయటనే తింటాం కదా, ఎందుకని. స్మోక్ ఐస్ క్రీమ్స్ అవి చాలా ఉన్నాయి కదా, ఇవ్వండి వాటి ప్రైజెస్ కూడా మీకు. స్నీజింగ్ బ్లోయింగ్ అంట. తర్వాత ఇది మొంజిటో చూడండి, లార్జ్ మొంజిటో అంట, 600 ఎంతో ఉంది, అది పంపులా ఉందన్నమాట. ఇంకా మా వాళ్ళకి ఏం చెప్పామంటే చాక్లెట్ ఇది చెప్పామండి, చాక్లెట్ది. అది 220 రూపీస్ ఉంది. చాకో బ్యూటీ అది షేర్ చేసుకున్నారు అనమాట పిల్లలిద్దరు. మా తమ్ముడు వచ్చి మోంజిటో చెప్పుకున్నాడు, ఒక మోంజిటో. అది వచ్చి 200 చేంజ్ ఎంతో ఉంది, అది కూడా చూపిస్తాను. మోంజిటోలో కాపర్ కిచెన్ స్పెషల్ అంట మిల్క్ షేక్. ఇదిగోండి మోంజిటో, లెమన్ మోంజిటో 100 రూపీస్, అది చెప్పుకున్నాడు మా తమ్ముడు. ఇంకా మిల్క్ షేక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే ఉందండి, తక్కువనైతే నేను చెప్పాను. వాళ్ళ టేస్ట్ కూడా అలాగే బాగుందనమాట. ఇదిగోండి చాక్లెట్ మిల్క్ షేక్. ఇంకా నేను పిల్లలిద్దరికి 1/2 చేశాను, ఎందుకంటే బిర్యానీ ఆల్రెడీ తిన్నారు కదా. ఇదిగోండి చెప్పాను కదండి, కిచెన్ కబాబ్ది ఒక ఇది జరుగుతుందని చెప్పి. ఇది 2450 రూపీస్ అండి చేంజ్. ఏం పజిల్స్ అనమాట, మనం కూర్చుని ఇంకా మెనూ రావడానికి టైం ఉంటుంది కదా, జస్ట్ టైం పాస్గా పిల్లలకి పజిల్ గేమ్స్ లాగా.
ఒక్కొక్క షీట్లో ఒక్కొక్క డిఫరెంట్ది పెట్టారనమాట. అందుకని అన్నీ చూపిస్తున్నా. ఒకటి కలరింగ్ అది కూడా పెట్టారు. పజిల్స్ డిఫరెంట్గా హైజీనిక్ సంబంధించి అంతా అలా మెన్షన్ చేసి పెట్టారనమాట. ఇగోండి మొంజిటో, లెమన్ మొంజిటో ఐ థింక్. ఇంకా లాస్ట్ బిల్లింగ్ వచ్చేసింది అనమాట. బిల్లింగ్ వచ్చి 2000 చేంజ్ అయిందండి. మీకు చూపిస్తాను. 2361 రూపీస్. ఇంకా మేము ఎక్స్ట్రా ఏం పే చేయలేదు, అంటే సర్వీస్ ఛార్జ్ అదేమి ఇవ్వలేదు. ఎందుకంటే వాటిలోనే ఇంక్లూడ్ అయిపోతుందంట. వాటర్ బాటిల్ చెప్పాను కానీ 20 రూపీసే. ఇందాక 50 or 60 అన్నాను కదా. ఇది సోంపు ఆల్రెడీ తెలిసిందే. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా పైకప్పు, ఇంకా లాస్ట్లో రెస్టారెంట్ వ్యూ ఒక్కసారి చూపిస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాడు చదువుతున్నాడు చెప్పాను కదండి, అది చదువుతున్నాడు అనమాట. అందుకనే వాడు ఎక్స్ప్రెషన్స్ ఇటు చూడరా అంటే అవన్నీ చదివేస్తూ ఉన్నాడు. బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి మా వాడివి. ఫైనల్గా చక్కగా వర్షం కూడా వచ్చింది. వర్షం వస్తే ఇంకా దేవుడు ఆశీర్వదించినట్టే ఆ ఫీలింగ్ ఉంటుంది మాకు. ప్రతిదానికి వర్షం తోడు ఏ పని చేసినా మాకు మంచి ఫీల్ అనిపిస్తుంది అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేనైతే ఏం కుక్ చేశానో అవన్నీ ఒకసారి మా మమ్మీ డాడీకి ఇద్దరికి పెట్టించారనమాట బాబుతో పైన స్టెప్స్ మీద. నాకు అదొక సెంటిమెంట్. ఇదిగోండి మిగిలింది ఇలా పార్సిల్ చేసి ఇచ్చారు. అదే వాష్రూమ్, హ్యాండ్ వాష్ది. మావాడు దొరికిన ఛాన్స్ ఆడుతూనే ఉంటాడు కదా. ఇదిగోండి ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట ఇది. చక్కగా కపుల్స్ అలా వచ్చి చిన్న సీటింగ్స్ ఉన్నాయి, పెద్ద సీటింగ్ ఉందండి. ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. మనం లగేజ్ కూడా తెస్తే అక్కడ ఎంట్రన్స్లో పెట్టేయచ్చండి, నో ప్రాబ్లం. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అవి ఉన్నాయన్నమాట. బేబీ చైరు బేబీస్కి. ఇంకా వ్యూ మెయిన్ రెస్టారెంట్ మీదే, మెయిన్ రోడ్ మీదే ఉంటుంది రెస్టారెంట్. ఓకేనా. ఇంకా మేము క్యాబ్ కోసం వెయిటింగ్. నేనైతే ఆ రోజు ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాను కదా. ఇంకా ఎక్కువ స్పెండ్ చేయలేకపోయాను మంచిగా రెస్టారెంట్లో. నేను లైట్గా ఫుడ్ తీసుకున్నాను. ఇదిగోండి మా చిన్న పిక్స్ అలా. మా చిన్నోడేమో అక్కడ కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. వాడిని తీస్తుంటే మా పెద్దోడి కింద నుంచి పోజులు. ఇంకా పిల్లలంటే అంతే కదా, క్యూట్గా ఉంటుందని చెప్పి అలా అండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రిటర్న్ మా క్యాబ్ ఎంత అయిందో అది కూడా మెన్షన్ చేసి చెప్తున్నానండి. అది క్యాబ్లో ఉన్నప్పుడు ఏం వీడియో తీయలేదు. రిటర్న్ మా క్యాబ్ వచ్చి 520 రూపీస్ అయిందండి. ఎందుకంటే నైట్ పీక్ టైం కదా, సో అప్పుడు మాకు ఛార్జ్ ఎక్కువైంది. ఇటు నుంచి వెళ్ళినప్పుడు మాత్రం 300 చేంజ్ ఆర్ 400 అంతే అయింది. 100 వేరియేషన్ వచ్చిందనమాట. ఓకేనా. ఇది బెంగళూరులో హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉంటుందండి. కాపర్ కిచెన్ రెస్టారెంట్. ఫుడ్ అయితే చాలా బాగుంది, హైజీనిక్గా ఉందండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇంకా మా వాళ్ళ ఆటలు చూస్తారా, నేను వీడియో తీస్తున్నట్టు వాళ్ళకి తెలియదు. ఇంకా తీస్తున్నానంటే చాలా పక్క జరిగిపోతారు. ఇంకా మా హస్బెండ్ కోసం వెయిటింగ్. కాపర్ కిచెన్ రెస్టారెంట్.